హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో రేపు మండే రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అంతేకాకుండా మండే రోజు ఇంట్రాడేకి అలాగే పొజిషనల్ ట్రేడింగ్ తీసుకునే వాళ్ళకి కూడా ఒక 3 బెస్ట్ స్టాక్స్ని, బ్రేక్అవుట్స్ ఇచ్చిన స్టాక్స్ని, వాటి యొక్క ఇండికేటర్స్ అండ్ లెవెల్స్ని చూద్దాం. అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో హూ ఎవర్ వాచింగ్ న్యూలీ, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే టెలిగ్రామ్లో, ట్విట్టర్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో ఫ్రైడే రోజు చూసుకున్నట్టయితే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఫస్ట్ హాఫ్లోనైతే మార్కెట్స్ అనేవి నెగిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ సెకండ్ హాఫ్లో ఆఫ్టర్ 11:30 తర్వాత మార్కెట్స్లో మంచి పాజిటివ్ మూమెంటం అనేది అయితే కనిపించింది. సో నిఫ్టీ 50 అనేది 87 పాయింట్స్ రేజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ అనేది 332 పాయింట్స్ రేజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీ అనేది ఓపెనింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది 12,813 లెవెల్స్లో. కాకపోతే ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో 771ని దాన్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వెళ్ళి కూడా ట్రేడ్ అవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్లో ఉంది కాబట్టి సో వీఆర్ ఇన్ ప్యానిక్లో ఉంటాం. మార్కెట్స్ అనేవి ఏ టైంలో అయినా క్రాష్ అవ్వచ్చు అని చెప్పేసి. కాకపోతే ఫ్రైడే వచ్చిన బుల్లిష్ ఇండికేషన్ ఏదైతే ఉందో చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్. సో 13,000 లెవెల్స్ని క్రాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పడానికి అయితే మనకి ఫ్రైడే రోజు కనిపించిన బుల్లిష్ మార్కెట్ ర్యాలీ అనేది అయితే మనకి అర్థం చేసుకోవచ్చు. అలాగే నిఫ్టీ బ్యాంక్ చూసుకున్నట్టయితే 29,236 లెవెల్స్లో క్లోజ్ అయింది. ఇది కూడా 28,580 లెవెల్స్ వరకు వెళ్ళింది. లోయెస్ట్ ప్రైస్ చూడండి, ఇక్కడ 28,580 లెవెల్స్ని కూడా టచ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ 28,900 లెవెల్స్ కంటే 320 పాయింట్స్ వరకు బిలో వెళ్ళడం కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్ హాఫ్లో అయితే వీక్నెస్ అనేది కనిపించింది, కానీ 29,000 కంటే ఎబోవ్ క్లోజ్ అవడం అనేది మనకి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో 29,400 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకున్నట్టయితే ఓవరాల్గా రిటర్న్స్ మనకి పాజిటివ్గా కనిపిస్తున్నాయి, కానీ బ్యాంక్ నిఫ్టీలో చూడండి 1 ఇయర్ రిటర్న్స్ స్టిల్ 6.75% నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంకా వీక్నెస్ అనేది ఉంది. నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేయడం జరిగింది, కానీ బ్యాంక్ నిఫ్టీ అనేది ప్రీవియస్ హైస్ ఏదైతే ఉందో 32,613 అనేది 52 వీక్ హై ఏదైతే ఉందో దాన్ని ఇంకా బ్రేక్ చేయలేకపోయింది. సో వన్స్ 30,000ని బ్రేక్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా కమింగ్ డేస్లో మనం 32,000 లెవెల్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్, నిఫ్టీ, ఐటీ, కన్జంప్షన్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ అనేవి టాప్ గెయినర్స్గా టాప్లో ఉంటే, అలాగే మీడియా అండ్ ఫార్మా సెక్టార్స్లో మాత్రం డిక్లైన్స్ అనేది కనిపించడం జరిగింది. సో టాప్ గెయినర్స్ వచ్చేసి బజాజ్ ఫిన్సర్వ్ హైయెస్ట్గా 9.19% రేజ్ అయింది. టైటాన్ కూడా చాలా మంచి పాజిటివ్ మూమెంటం అనేది కనిపిస్తుంది. టైటాన్లో కూడా సేల్స్ అనేవి పెరగడం వల్ల మంచి పాజిటివ్ మూమెంటం అనేది కనిపిస్తుంది. గేల్ అండ్ బజాజ్ ఫైనాన్స్ కూడా 3 to 4% వరకు ర్యాలీ తీయడం జరిగింది. రిలయన్స్లో మనం ఫాలింగ్ అనేది చూస్తూ ఉన్నాం. సో రిలయన్స్లో వన్స్ 1,850 లెవెల్స్ కంటే బిలో వస్తే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దీంట్లో అక్యుములేషన్ చేసుకోవచ్చు. సో మంచి లెవెల్స్లోకి అయితే రిలయన్స్ ఎంట్రీ అవుతుంది. సో రిలయన్స్లో చాలా మంచి షార్ప్ ర్యాలీ అయితే మనం ప్రీవియస్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చూసాం. సో ఇప్పుడైతే డిక్లైన్స్ అనేది కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైనా కొత్తగా రిలయన్స్ పైన ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి 1850 లెవెల్స్ కంటే బిలో వస్తే కనుక దాంట్లో ఫ్రెష్ పొజిషన్స్ని మీరు లాంగ్ టర్మ్ గురించి తీసుకోవచ్చు. ఇండియా బ్యాంక్ అనేది, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ అనేవి కూడా నెగిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. సో వన్ మోర్ పాజిటివ్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఐడిఐ డాటా చూసుకున్నట్టయితే మనకి క్యాష్ సెగ్మెంట్లో 3,860 క్రోర్స్ని ఎఫ్ఐఎస్ బై చేయడం జరిగింది ఫ్రైడే రోజు. అదే డిఐఎస్ చూసుకున్నట్టయితే 2,868 క్రోర్స్ని సేల్ చేయడం జరిగింది. సో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బై చేస్తూనే ఉన్నారు. ఓవరాల్గా నవంబర్ టిల్ టు ద డేట్ చూసుకున్నట్టయితే 46,251 క్రోర్స్ని ఎఫ్ఐఎస్ బై చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ పాజిటివ్ ఇండికేషన్. మన మార్కెట్స్ ర్యాలీకి మెయిన్ రీజనే ఎఫ్ఐఎస్ యొక్క క్యాష్ ఫ్లో అనమాట. సో చార్ట్ చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీలో చాలా మంచి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే కనిపించింది. చూడండి, ఇక్కడ ఏదైతే బేరిష్ క్యాండిల్ కనిపించిందో బేరిష్లో మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది థర్స్డే రోజు చాలా హెవీగా కనిపించింది, కానీ ఫ్రైడే రోజు చూసుకున్నట్టయితే మనకి మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే ఇక్కడ ఏర్పడడం జరిగింది 12,859 లెవెల్స్కి. సో ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. 12,960 లెవెల్స్ అనేది హైయెస్ట్ రెసిస్టెన్స్గా ఉంటుంది. వన్స్ దీన్ని బ్రేక్ చేస్తే కనుక 13,500 లెవెల్స్ని కూడా కమింగ్ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో డౌన్ సైడ్ ఫాల్ అయితే కనుక 12,655 లెవెల్స్ని సపోర్ట్గా తీసుకునే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ హాఫ్లో చూడండి, ఈ క్యాండిల్ తర్వాత ఫస్ట్ హాఫ్లో టోటల్గా ఫాల్ అనేది కనిపించింది. 12,730 లెవెల్స్ నుంచి మనకి సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది 11:15 తర్వాత. సో ఇక్కడ నుంచి చాలా మంచి బుల్లిష్ ర్యాలీ అయితే మనకు కనిపించింది. సో డే ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్లోజ్ చేస్తూ హయ్యర్ సైడ్కి వెళ్ళడం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాకపోతే
మనం ట్రెండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ రివర్సల్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది చూడండి. నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి ఏడిఎక్స్ ప్యాటర్న్లో ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఇది డౌన్ సైడ్ ఫాలో అవుతూ కనిపిస్తుంది. ట్రెండ్ అనేది స్ట్రెంతీగా ఉన్నప్పటికీ పాజిటివ్ ట్రెండ్ అనేది కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేది అయితే మనకి ఇక్కడ ఇండికేషన్ కనిపిస్తుంది. సో వన్స్ ఇది మళ్ళీ గ్రీన్ లైన్ అనేది పాజిటివ్గా కనుక వెళ్తే కనుక దీంట్లో మంచి ర్యాలీ అనేది మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే ఈ లాస్ట్ 2-3 డేస్ క్యాండిల్స్ అయితే కన్సాలిడేషన్ ఫేజ్లో కనిపిస్తూ ఉన్నాయి. సో క్లియర్ కట్ ఇండికేషన్ అయితే లేదు. వన్స్ 12,960 లెవెల్స్ని బ్రేక్ చేస్తేనే నిఫ్టీలో మనకి ఖచ్చితంగా 13,500 లెవెల్స్కి వెళ్తుంది అనే కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే కూడా మనకి ప్రీవియస్ ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో దాన్ని క్లోజ్ చేస్తూ మనకి ఎంగల్ఫింగ్ గ్రీన్ క్యాండిల్ అయితే ఏర్పడడం జరిగింది 29,236 లెవెల్స్. దీంట్లో చూసినా కూడా మనకి వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. సో వీక్నెస్ స్టార్ట్ అయింది అని చెప్పడానికి ఇక్కడ ఇది స్వింగ్ ట్రేడింగ్ ఏదైతే ఉందో ఇది కూడా గ్రీన్ లైన్ అనేది డౌన్ సైడ్ వెళ్ళడం అనేది కూడా మనకి కమింగ్ డేస్లో కాస్త మార్కెట్లో నెగటివ్ ప్రెషర్ ఉండే ఛాన్సెస్ ఉంది అనేది ఇండికేషన్ ఇస్తుందన్నమాట. సో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చూసుకున్నట్టయితే మనకి 28,600 లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 28,600 లెవెల్స్, అలాగే రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి 29,600 లెవెల్స్ అనమాట. సో 29,600 లెవెల్స్ని కనుక బ్రేక్ చేస్తే కమింగ్ డేస్లో మనకి 52 వీక్ హై ఏదైతే ఉందో 32,000 ప్లస్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది క్రాస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో 3 స్టాక్స్ డిస్కస్ చేద్దామని చెప్పాం కదండి. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి టెక్ మహీంద్రా అండి. టెక్ మహీంద్రాలో లాస్ట్ వీక్లో 4 డేస్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే 4 డేస్ మనకి నెగటివ్ ప్రెషర్ కనిపించింది. ఇక్కడ మనం క్యాండిల్స్ చూసుకున్నట్టయితే 3 బ్లాక్ సోల్జర్స్ ఏర్పడడం జరిగింది. 3 బ్లాక్ సోల్జర్స్ తర్వాత మళ్ళీ మనకి ఫ్రైడే రోజు చూసుకున్నట్టయితే మంచి పాజిటివ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఏర్పడడం జరిగింది. 837 లెవెల్స్లో క్లోజ్ అవడం అయితే కనిపిస్తుంది. సో వన్స్ ఇది రేపు కనుక మండే రోజు కనుక 840 కంటే ఎబోలో ఓపెన్ అయితే కనుక మళ్ళీ మనకి మంచి ర్యాలీ అనేది టెక్ మహీంద్రాలో కనిపించే ఛాన్సెస్ ఉంది. 877 లెవెల్స్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ లెవెల్కి కూడా మళ్ళీ మనం కమింగ్ డేస్లో 1 to 2 వీక్స్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో మీరు పాజిటివ్గా స్వింగ్ ట్రేడర్స్ అయితే కనుక దీంట్లో బుల్లిష్ సైడ్ ఆలోచించవచ్చు. ఒకవేళ ఇంట్రాడే చేసే వాళ్ళు ఉంటే కనుక 840 లెవెల్స్ కంటే ఎబో ఉంటే పాజిటివ్ సైడ్ ఉండడానికి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి భారతీ ఇన్ఫ్రాటెల్. భారతీ ఇన్ఫ్రాటెల్లో ఇందుస్ టవర్ మెర్జర్ డీల్ వచ్చిన తర్వాత మనకి లాస్ట్ ఫ్రైడే రోజున 20% ర్యాలీ అనేది కనిపించిందండి. సో 20% ర్యాలీ అనేది 220 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. కాకపోతే 230 లెవెల్స్లో లాస్ట్ సెప్టెంబర్ 7న హెవీ డిక్లైన్స్ సెల్లింగ్ ప్రెషర్ అనేది అయితే దీంట్లో కనిపించడం జరిగింది. సో 235 లెవెల్స్ అనేది దీంట్లో మేజర్ రెసిస్టెన్స్గా ఉంది. వన్స్ ఇది 220 లెవెల్స్ కంటే ఎబో రేపు మండే రోజు కనుక వెళ్తే కనుక 230 లెవెల్స్ వరకు కూడా పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే న్యూస్ అనేది పాజిటివ్ కాబట్టి ఇంత మంచి బుల్లిష్ రన్ తర్వాత మంచి పాజిటివ్ ర్యాలీ అనేది 1 to 2 డేస్ వరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి 220 లెవెల్స్ కంటే ఎబో వెళ్తే కనుక 230 లెవెల్స్ని కూడా మనం 1 to 2 డేస్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. థర్డ్ స్టాక్ వచ్చేసి సన్ ఫార్మాసిటికల్ అండి. సన్ ఫార్మాసిటికల్స్లో చూసినట్టయితే మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఓవరాల్గా ఫార్మా సెక్టార్లో లాస్ట్ 1 వీక్లో అయితే సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. సన్ ఫార్మాలో కూడా మనం అది చూడవచ్చు. 3 బేరిష్ క్యాండిల్స్, 3 బ్లాక్ సోల్జర్స్ అనేది మనకి చార్ట్ ప్యాటర్న్లో కనిపిస్తూ ఉంది. సో కమింగ్ డేస్లో కూడా ఒకవేళ కనుక ఇది 500 లెవెల్స్ని బ్రేక్ చేస్తే, ఎందుకంటే 520 లెవెల్స్లో ఇది 2 టైమ్స్ టాప్అప్ అయ్యింది. సో 2 టైమ్స్ ఇక్కడ డిక్లైన్స్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ సెల్లర్స్ బేర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో మార్కెట్ని అయితే కిందికి తీసుకెళ్తున్నారు వీళ్ళు సన్ ఫార్మాని. సో 500 లెవెల్స్ని కనుక మండే రోజు ఇది బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దీంట్లో మీరు సెల్లింగ్ గురించి ఇంట్రాడేలో అయితే అబ్జర్వ్ చేయవచ్చు. వన్స్ 500 బ్రేక్ అయింది అంటే కనుక 495, 494 లెవెల్స్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే కన్సాలిడేషన్ ఫేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇది డిక్లైన్స్ కాదండి, జస్ట్ కన్సాలిడేషన్ ఫేజ్. 0.1%, 0.4%, 0.7% అనేది మినిమం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే అన్ని మార్కెట్స్ చాలా మంచి ర్యాలీ తీసాయి కాబట్టి. సో అమెరికన్ S&P 500, డౌ జోన్స్, నాస్డాక్లో కూడా మనం అది చూడవచ్చు లాస్ట్ ఫ్రైడే రోజున. కాకపోతే యూరోపియన్ మార్కెట్స్ అనేవి చాలా మంచి పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. సో ఇది కూడా కన్సాలిడేషన్ ఫేజే. బుల్లిష్ బ్రేక్అవుట్ అయితే కనిపించట్లేదు. కొద్ది రోజుల వరకు ఈ ఫేజ్ అనేది మనం ఇండియన్ మార్కెట్స్లో కూడా చూడవచ్చు. ఈవెన్ ఆసియన్ మార్కెట్స్ హ్యాంగ్, నిక్కీ, షాంఘై చూసుకున్నా కూడా మనకి కన్సాలిడేషన్ ఫేజే కనిపిస్తుంది. 1% కంటే బిలోనే పాజిటివ్ ఆర్ నెగటివ్ అనేది అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు వెబినార్లో చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీక్
మేబీ సాటర్డే రోజున ప్లాన్ చేయాలనుకుంటూ ఉన్నాను. సో ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళు రేపు ఈవినింగ్ సేమ్ వాట్సాప్ నెంబర్కి రిమైండర్ మెసేజ్ పంపించండి, మీకు లింక్ పంపిస్తాను. ఎస్, రికార్డెడ్ వీడియో ఉంటుంది, రికార్డెడ్ వీడియో అవైలబుల్ తీసుకున్నాను. సో దాన్ని 3 పార్ట్స్గా రికార్డ్ చేయాలనుకుంటూ ఉన్నాను. ఒకవేళ సాటర్డే రోజు కనుక టాపిక్ అనేది హెవీ అయింది అని చెప్పేసి చాలామంది అంటున్నారు, ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ అన్నీ ఒకే రోజున ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాలేదు అని చెప్పేసి. సో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే కనుక కమింగ్ వీక్లో కూడా చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో 2 సాటర్డేస్ తీసుకోవాలనుకుంటూ ఉన్నాను, 2 more క్లాసెస్. సో ఈ సాటర్డే అండ్ నెక్స్ట్ సాటర్డే. సో హూ ఎవర్ ఎన్రోల్డ్ ఆల్రెడీ జస్ట్ రేపు సాయంత్రం అయితే మెసేజ్ చేయండి, మీకు లింక్ వస్తుంది జూమ్ నుంచి. సో నెక్స్ట్ సాటర్డే దాన్ని అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఎవరైనా అటెండ్ కాలేకపోయినా కూడా మాకు సాటర్డే కుదరదు అన్నా కూడా రికార్డెడ్ వీడియోస్ సెండ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.